వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను పి వివరమ. ఈరోజు మనం ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశం, దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారుతున్నటువంటి అంశం, రిజర్వ్లకు సంబంధించి గత నెల రోజుల నుంచి కూడా వారు చేస్తున్నటువంటి ఒక ఆందోళనకు సంబంధించి అసలు ఏం జరుగుతూ ఉంది, దానికి ఎందుకు ఒక పునఃస్టాప్ పడట్లేదు, రిజర్వ్లకు సంబంధించి గత కొంతకాలంగా కూడా వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ కూడా వస్తున్నటువంటి ఆరోపణలు, వారి యొక్క మెడల్స్ ఏవైతే వారు ఇంతవరకు సంపాదించినటువంటి మెడల్స్ అన్నింటినీ కూడా గంగా నదిలో కలిపేందుకు వెళ్తాము అంటూ కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. నిన్న మనం చూసుకుంటే ప్రధానంగా ఢిల్లీలో ఉత్తరాఖండ్లో ధర్నాకు దిగిన నేపథ్యంలోనే వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. మొన్న పార్లమెంట్ భవన్ ఓపెనింగ్ సందర్భంగా కూడా అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు నేపథ్యంలో కూడా వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. అయితే వీటిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, అసలు ఏం జరుగుతూ ఉంది అన్నటువంటి అంశంపై ఈరోజు మనం డిబేట్ పాయింట్ కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజు యాదవ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నాగేష్ గారు అండ్ బీజేపీ నుంచి నందారెడ్డి గారు ఈరోజు మనతో డిబేట్లో ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ నుంచి మొదలు పెడదాం. నాగేష్ గారు, సో ఈ రెజిస్టర్లకు సంబంధించి గత నెల రోజుల నుంచి కూడా ఈ టాపిక్ జనాలలో తిరుగుతూ ఉంది. మహిళలు వాళ్ళు సంపాదించినటువంటి మెడల్స్ అన్నింటినీ కూడా తీసుకెళ్లి గంగా నదిలో కలపాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ కూడా చెప్తా ఉన్నారు, సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అండ్ ప్రధానంగా కూడా మహిళల పట్ల ఎందుకు ఈ విధంగా వివరిస్తున్నారు అనేది పెద్ద ఎత్తున కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా మనము దాదాపు ఏ వాట్సాప్లలో చూసిన స్టేటస్లలో 10 మందిలో ఒకరి దగ్గర ఈ స్టేటస్ కనబడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అసలు ఏంటి, ఏం జరుగుతూ ఉంది? గుడ్ ఈవినింగ్ టు అమ్మా న్యూస్ వ్యూవర్స్. ఇప్పుడన్నా మీరు అడిగారు అసలు దేశంలో ఇంత లొల్లి జరుగుతుంది, మన దేశ ఆడబిడ్డలు ధర్నాకు దిగారు. లాస్ట్ 2 months నుంచి ఢిల్లీ జంతర్ మంతర్లో కూర్చున్నారు. వాళ్ళకేమో ఫోర్స్ఫుల్గా ఎవిక్ట్ చేసుకొని లాస్ట్ 2 days బ్యాక్ వాళ్ళ ఇంట్లలో హోమ్ అరెస్ట్ చేస్తే వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు గెలిచిన దేశపు గుర్తు అంటే దేశానికి సంపాదించి పెట్టిన మెడల్స్ అంటే ఓ దేశానికి ఇచ్చిన మర్యాద ఈరోజు గంగా నీటిలో పడేయాలి అని బయలుదేరుతూ ఉంటే ఆల్ ఇండియా కిసాన్ సభ లీడర్ నరేష్ టికాయత్ వచ్చేసి వాళ్ళకు భరోసా ఇచ్చాడు, 5 daysలో మీకు న్యాయం చేసేటట్టు మేము ట్రై చేస్తామని. ఇక్కడ దేశంలో మొత్తంలో ఈ న్యూస్ తెలుసు, ఎలా అదానీ అంబానీ ఇష్యూ ఎంత హైలో చెప్పామో, రాహుల్ గాంధీ అంత హైలో చెప్తే లోక్సభ నుంచి టర్మినేట్ చేశారు. ఈ ఇష్యూ కూడా దేశంలో ప్రతి ఒక్కరికి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటు సైడ్ ఈస్ట్ స్టేట్స్ నుంచి వెస్ట్ వరకు దేశం మొత్తానికి తెలుసు దేశంలో మన ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందని. కానీ ఒక్క మనిషికి వినబడట్లేదుగా, అది బీజేపీ ప్రైమ్ మినిస్టర్కి వినబడట్లేదు కదా. అదే అంటారుగా గొప్పగా, దేశానికి ఈరోజు మోడీ రావడం వల్ల చైనా కూడా మన మీద ఒక ధోరణి మారింది, చైనాది, యుఎస్ది, వరల్డ్ మొత్తం మన వైపు చూస్తుందని. ఇప్పుడు చూడట్లేదా, ఆడపిల్లలకు అత్యాచారం చేసిన బ్రిజ్ భూషణ్ బీజేపీ ఎంపీ, 6 సార్లు ఎంపీ ఆయన, రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఆయన ప్రెసిడెంట్, 16 years 17 year అమ్మాయి కూడా ఉంది ఆయన చేసిన అత్యాచారాల్లో విక్టిమ్గా. వాళ్ళకు న్యాయం చేయండి అని మన దేశ ఆడబిడ్డలు ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేస్తే వాళ్ళ ఫోర్స్ఫుల్గా అక్కడ నుంచి తరిమేసి వాళ్ళు మనస్తోపతో వాళ్ళు దేశానికి సంపాదించి పెట్టిన రెస్పెక్ట్ మెడల్ని ఈరోజు గంగలో కలిపేద్దామని ఏడ్చుకుంటూ వెళ్తే వాళ్ళకు అండగా కిసాన్ సభ నిలబడ్డదు, వాళ్ళకు ధన్యవాదాలు ఫస్ట్ థింగ్. అయితే ఇక్కడ మోడీ గారికి ఓ పాలసీ ఉందిగా బీజేపీకి, బేటీ బచావ్ బేటీ పడావ్. ఇప్పుడు కనిపించట్లేదు ఆ బేటీ. ఇప్పుడు మన దేశ బేటీలన్నీ సెక్యూరా? ఈ ఈవెంట్స్తో ప్రజల్లో బీజేపీ పట్ల కాన్ఫిడెన్స్ అనేది, అసలు పరిపాలన మన దేశ ప్రజల కోసం, దేశం కోసం వీళ్ళు గొప్పగా చెప్పారుగా, దేశ్ హిత్ మే కామ్ కరేంగానే చెప్పని సీనా మన పిఎం గారు. ఎంతసేపు ఫోటో కెమెరాస్కి వీడియోస్కి ఉన్న సెన్సిటివిటీ మన దేశంలో జరుగుతున్న అత్యాచారాల పట్ల ఆయనకి లేదు. బ్రిజ్ భూషణ్ వాళ్ళ ఎంపీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఓ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేని సిచ్యువేషన్ ఇక్కడ బీజేపీ గవర్నమెంట్. సుప్రీంకోర్టు అన్నది వీళ్ళకి, అరే వాళ్ళకి వానిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఈ ఆడబిడ్డలకు న్యాయం చేయండి రా బాబు అంటే కూడా సిబిఐ ఢిల్లీ పోలీసు మేము ఆలోచించి ఎంక్వైరీ పెట్టి చేస్తామన్నారు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవన్నీ పరిస్థితి. ఇంకా బీజేపీ మన లీడర్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ చీఫ్ మోస్ట్ లీడర్ మోడీ గారికి తెలియకపోయి ఉంటుందా? ఇగ్నోరెన్స్. ఎందుకు ఇగ్నోరెన్స్ అంటే పార్టీ పట్ల నెగిటివ్ అది రిమార్క్స్ వస్తాయి అని. ఆల్రెడీ వీళ్ళ పట్ల నెగిటివ్ రిమార్క్స్ ఉన్నాయి. అదానీ అంబానీ కేసులో 20,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని రాహుల్ గాంధీ క్వశ్చన్ చేస్తే ఆయనకు లోక్సభ నుంచి బర్తలఫ్ చేసారు. ఇప్పుడు ఈ ఆడ కూతుళ్ళు అందరు ఢిల్లీలో కూర్చొని ఉంటే వాళ్ళకి వాళ్ళ ఇళ్లలో కరెంట్, వాళ్ళ డ్రింకింగ్ వాటర్ కనెక్టివిటీ తీయడం,
ఇవి వాళ్ళకు ఓ రకంగా సఫర్ చేస్తున్నారు. ఎక్కడ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది బేసిక్ రైట్, అది కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ రైట్. వాళ్ళు గాంధీయన్ చూపించిన మార్గంలో, సత్యాగ్రహ అన్న మార్గంలో కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ అసంతృప్తి వాళ్ళు ప్రజల్లో తీసుకెళ్తూ ఉంటే బ్రిజ్ భూషణ్ పట్ల, వీళ్ళ రూలింగ్ ఎంపీ పట్ల బీజేపీ ఒక్క యాక్షన్ తీసుకోలేదు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్స్ ఎగ్జిక్యూటివ్, అది గవర్నెన్స్. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ బీజేపీ గవర్నెన్స్ అంటారు దీనికి. ఇక్కడ మొన్న పార్లమెంట్ ఓపెన్ చేశారు, ఏకపక్ష ధ్వని ఉంటది కదా, అదే యాటిట్యూడ్ లో వీళ్ళు మన దేశాన్ని రూల్ చేస్తున్నారు. ఇప్పుడు మోడీ గారు అంటేనే బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ మీద యాక్షన్స్ అవుతాయి. అంతవరకు మన ఆడబిడ్డలు ఎంత ఏడ్చినా ఎంత గింజుకున్నా న్యాయం జరగదు ఈ దేశంలో. బీజేపీ ఎట్టకేలకి చేయదు. వీళ్ళ చిత్తశుద్ధి క్వశ్చన్ అన్నమాట. వీళ్ళ ఎథిక్స్ ఎలా ఉండాలి? ఇప్పుడు బేటీ బచావ్ బేటీ పడావ్ అన్న నినాదానికి వీళ్ళు 100% ఎంత పర్సెంట్ సిన్సియారిటీలో ఇక్కడ ఏర్పడుతుంది మీకు. నాకు తెలిసి ప్రజల్లో వ్యతిరేకత బీజేపీ పట్ల వచ్చింది. అది స్టార్ట్ ఆఫ్ కర్ణాటక ఎలక్షన్ తో అయ్యింది. ఇంకో ధోరణి ఉంది ఇక్కడ. నార్త్ ఈస్ట్ లో ఏది కమ్యూనిటీ ఎథ్నిక్ వైలెన్స్ చూసినా, ఇక్కడ బీజేపీ కర్ణాటకలో డిఫీట్ చూసినా, ఇవన్నీ బీజేపీకి యాంటీ ఇంక్యుబెన్సీ తీసుకొస్తున్నాయి. ఇదే యాంటీ ఇంక్యుబెన్సీ కాంగ్రెస్ క్యాచ్ చేయబోతుంది. కాంగ్రెస్ పట్ల కాన్ఫిడెన్స్ పెరిగింది. అది హిండర్బర్గ్ రిపోర్ట్ కానివ్వండి, గుటన్బర్గ్ రిపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే దేశ ప్రజలకి, ఎలైట్ క్లాస్ కి, వీళ్ళు ఏదైతే తుకుడే గ్యాంగ్ అంటారు చూడండి, మీరు ఆ తుకుడే గ్యాంగ్ ని రీసెర్చ్ చేస్తే వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఎలైట్ సోషల్ కాన్షియస్నెస్ ఉన్న లీడర్లు, వాళ్ళు ఎమినెంట్ పర్సన్స్, వాళ్ళకే టుకుడే గ్యాంగ్ అంటే అబద్ధాల ప్రచారంతో వీళ్ళు అధికారం చేకించుకున్నారు. కానీ వీళ్ళ స్వతహా ఇంట్రెస్ట్ కోసమే, ఏది కెమెరాకున్న యాక్టివ్నెస్ మోడీ గారికి మన ఆడబిడ్డల మీద లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం.